ఉలవ చారు చేద్దాము. ఎలాగో తెలుసా ప్రాసెస్? ఒక 250 గ్రామ్స్ ఉలవలు ఒక 5 అవర్స్ నానబెట్టుకోవాలి. సిమ్లో పెట్టి బాయిల్ చేయాలి. బాయిల్డ్ అయ్యాక వాటర్ అంతా తీసేసి బాయిల్ అయిన వాటర్లో ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పచ్చి ధనియాలు, కొన్ని ఉలవలు వేసి మెత్తగా మిక్సీ పెట్టి దానిలో వేసుకోవాలన్నమాట. ఫస్ట్ తాలింపు వేయకుండా మొత్తం మరగనియాలి. దానిలో ఒక టమాటా, 250 గ్రామ్స్ ఉలవలకి ఒక 10 గ్రాములు చింతపండు వేస్తే సరిపోద్ది అనమాట. చింతపండుని నేను ముందరనే పులుసు తీసుకొని పక్కన పెట్టుకున్నా. దానిలోనే వేసేసి అన్నీ మరగబెట్టాలి. ఇప్పుడు టమాటా వస్తుందన్నమాట. టమాటా మరిగాక వెల్లుల్లిపాయలు వేయాలి. 2 వేసుకోవాలన్నమాట. వెల్లిపాయలు వేసాక మరుగుద్ది. మరిగినాక ఇంకా పోపు తయారు చేసుకోవాలి. బాగా తెరలాలన్నమాట. అటు ఇటు బాగా మరగాలి. చింతపండు అవన్నీ వేసాక సాల్ట్ చూసుకొని వేసుకోండి. 2 స్పూన్లు సాల్టు, 1 స్పూన్ కారం, ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక 100 గ్రాములు ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసాను అన్నమాట. ఇప్పుడు విడిగా కూడా వెల్లిపాయ వేసుకుంటాం. అయిపోయాక ఇప్పుడు పోపు పెడుతున్నాను అనమాట. మళ్ళీ పోపు కోసం ఒక చిన్న గంటెడు ఆయిల్ వేసుకొని దానిలో షాజీరా, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, మిరియాల పౌడరు అప్పటికప్పుడే దంచుకోవాలన్నమాట. మిరియాలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. తాలింపులో మిరియాలు, అల్లం ముక్కలు సన్నగా తరుక్కున్నవి అన్నీ వేసుకోవాలి. తాలింపులో కూడా వేసాక లాస్ట్ ఫైనల్లో కొంచెం ఎండుమిరపకాయ గింజలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలన్నమాట. నేను అవి కూడా వేసాను చూడండి. చాలా బాగుంటుంది. స్మెల్ బాగుంటుంది అనమాట. గుమగుమలాడిపోతుంటుంది. ఇవన్నీ వేగాక ఆల్రెడీ మరగబెట్టుకున్నవి ఉంటాయి కదా, ఉలవలతో తీసిన రసం అవన్నీ వేసి తాలింపు వేసుకున్నాక లాస్ట్ ఫైనల్లో సాల్ట్ చూసుకొని దించుకొని మనము